అమూల్య అత్త వరలక్ష్మమ్మతో కలిసి ఎంతో చక్కగా ఉండేవాళ్ళు. కొడుకు అమర్ అటు తల్లిని ఇటు భార్యని ఇద్దరినీ బాగా చూసుకుంటూ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా చూసుకునేవాడు. అమర్ది ఐస్ క్రీం బిజినెస్, తన తండ్రి గోపాల్ది జ్యూస్ షాప్. ఒకరోజు వరలక్ష్మమ్మ చెల్లి ధనలక్ష్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. అత్తాకోడళ్ల ఆప్యాయతని చూసి తట్టుకోలేని ధనలక్ష్మమ్మ ఒకరోజు వరలక్ష్మమ్మతో ఈ విధంగా మాట్లాడుతుంది. ఏంటి వరం, టైం 7 మీ కోడలు ఇంకా ముసుగుతన్ని నిద్రపోతుందే, వెళ్ళి లేపవే. చలికాలం కదా ధనం, పడుకోనీలే పాపం. టిఫిన్ ఏం తింటావు చెప్పు, చేస్తాను. అవ్వా, ఇంటి కోడలు ఇంతసేపు నిద్రపోవడమా? ఇంకేం, కాఫీ తీసుకెళ్ళి మీ కోడలి గారికిచ్చి నిద్ర లేపమ్మా, వెళ్ళు. నీ చేతి వంటల కోసమా ఇంత దూరం వచ్చాను? కోడలి పిల్లని లేపు, ఆమె వంటలు తింటాను. ఆ రోజుల్లో అయితే ఏ విధంగా లేచి వ్రతాలు పూజలు చేసేవాళ్ళం అంటూ కోడల్ని ఏ విధంగా చూడాలో ఉన్నవి లేనివి అన్నీ చెప్తూ వరలక్ష్మమ్మ మనసు పాడు చేస్తుంది ధనలక్ష్మమ్మ. ఆ మాటలకి రెచ్చిపోయిన వరలక్ష్మమ్మ ప్రతిరోజు అమూల్యని నిద్రలేపడం, అన్నీ పనులు చెయ్యమని అమూల్యకి చెప్పడం. ధనలక్ష్మమ్మ వరలక్ష్మమ్మ మాత్రం టీవీ చూస్తూ ఉండడం చేస్తూ ఉండేవారు. అది చూసిన అమూల్య అత్త మార్పుని తన తల్లితో ఫోన్లో పంచుకుంటుంది. అప్పుడు తల్లి, నువ్వు అల్లుడుగారితో షాప్కి వెళ్ళిపో, చచ్చినట్లు వాళ్లే అన్ని పనులు చేసుకుంటారు అని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం అమూల్య, అత్తయ్య, నేను ఆయనతో షాప్కి వెళ్ళొస్తాను. చిన్నత్తయ్య, మీరు జాగ్రత్త. అదేంటి పిల్ల, ఇంట్లో అన్ని పనులు పెట్టుకొని షాప్కి వెళ్ళడం ఏంటి? వాడు చూసుకోలేడా ఏంటి ఆ షాప్ని? పోనీలే అమ్మా, ఈ ఒక్కరోజుకి ఏమవుతుంది? పిన్నుంది కదా, చక్కగా ఇద్దరూ పనులు చేసుకోండి, జాలీగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయండి అంటూ అమూల్యని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంట్లో పనులన్నీ చెయ్యలేక నీరసమైపోతారు ధనలక్ష్మమ్మ మరియు వరలక్ష్మమ్మ. సాయంత్రం ఇంటికి వచ్చిన అమూల్యని అత్తయ్య వరలక్ష్మమ్మ తిడుతూ ఉంటుంది. అప్పుడు అమూల్య ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమత్తయ్య, ఒక్కరోజు ఇద్దరు మనుషులు చేయడానికి ఇంత బాధపడుతున్నారు? చాలా రోజుల నుండి అన్ని పనులు నేనే కదా చేస్తున్నాను, కనీసం ఆలోచించారా అసలు? అమ్మా, మీ ఇద్దరు గొడవలు ఆపండి. ఈరోజు అసలు బేరమే అవ్వలేదని బాధపడుతుంటే మీరేంటి మధ్యలో? ఈ చలికాలంలో ఎవ్వరూ ఐస్ క్రీం కొనడం లేదు. చా, నిజమేరా, జ్యూస్ షాప్లో కూడా ఒక్క బోనీ బేరం లేదు. తెచ్చిన పళ్ళన్నీ కుళ్ళిపోతున్నాయి. మీరేంటండి ఇంట్లో గొడవలు పడుతున్నారు? ఇంకాపి ఎవరి పనులు చూసుకోండి, వెళ్ళండి అంటూ బాధగా అమర్ మరియు గోపాల్ లోపలికి వెళ్ళిపోతారు. వరలక్ష్మమ్మ బాధగా కూర్చుంటుంది. ధనలక్ష్మమ్మ వచ్చి కోడలు అమూల్య కోసం మళ్లీ చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది. ఇటు అమూల్య తన తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. అమూల్య తల్లి కూడా ఇలానే ప్రతిరోజూ చెయ్యు అంటూ ఇంకొంచెం ముసుగొలుపుతూ ఉంటుంది. అదంతా గమనించిన అమర్ అమూల్యని పిలిచి, తల్లి తప్పు ఏమీ లేదు అని చెప్పి తన పిన్ని ఈ విధంగా ఉసిగొలుపుతుంది అని చూపిస్తాడు. చాటున అంతా వింటున్న అమూల్య అర్ధరాత్రి అత్త వరలక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి బయటకు పిలిచి ఈ విధంగా మాట్లాడుతుంది. అత్తయ్య, నన్ను క్షమించండి, ఈరోజు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. అయ్యో తల్లి, నువ్వే నన్ను క్షమించు, ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు. మొత్తానికి ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారు, అదే చాలు. ఏంటో ఈ వ్యాపారం పరిస్థితి ఏం బాలేదు. ఆ ఆలోచనలతో నిద్ర కూడా పట్టడం లేదు. ఇంత అర్ధరాత్రి ఈ కుటుంబ సమావేశం ఏంటో? ఏం పిల్ల, ఇంతవరకు మెలకుగా ఉంటే పొద్దున ఏం లేస్తావు? ఈ రోజుల పనులు ఎగ్గొట్టి బయట తిరుగుతా అంటే అస్సలు బాగోదు. ఏం వరం, ఇప్పుడే గట్టిగా ఇవ్వు నీ కోడలికి. అదే వరం, గట్టిగా ఇవ్వాలి, లేకపోతే నీకు నాకు గొడవలు పెట్టడానికి చూస్తుంది. ఎప్పుడింటికి వెళ్తారు ధనమత్తయ్యా అని అడుగుతుంది. ఆవిడికి పని పాట లేదా అని మాట్లాడుతుంది.
ఆవిడ కోడలు అందుకే కదా వేరే కాపురం పెట్టిందంట అంటూ నీకోసం మాట్లాడుతుంది ధనం. చూసావా మీ కోడలికి ఎంత పొగరో. అందుకే చెప్పా ఎక్కడుంచాలో అక్కడుంచాలి అని. అవును ధనం, అవును నీ కొడుకు ఫోన్ చేశాడు ఎప్పుడొస్తావా అని. అమర్కి చెప్పా రేపే టికెట్ బుక్ చేశాడు. నువ్వు పొద్దున్న అన్నీ సర్దుకొని వెళ్ళులే. వరలక్ష్మమ్మ మాటలు అర్థమైన ధనలక్ష్మమ్మ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి వాళ్ళ సంపాదన కోసం ఆలోచించి ఏం వ్యాపారం పెడితే బాగుంటుందో కోడలి సలహా అడుగుతుంది వరలక్ష్మమ్మ. ఈ చలికాలంలో వేడివేడిగా కారంగా ఏమైనా చేసి పెడితే గిరాకీ ఎంతో బాగుంటుంది అని అమూల్య కారం చాట్ ఐడియాని అందరితో పంచుకుంటుంది. కోడలు చెప్పినట్లు కారం చాట్ పెట్టి సాయంత్రం అత్తాకోడళ్ళు ఆ కొట్టుని చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చలికాలంలో కోడలి కారం చాట్ ఎంతో ఆదరణ పొంది వాళ్ళకి సంపాదన, అత్తాకోడళ్ళకి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.